హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనము దీపావళి స్పెషల్ 2 రకాల పిండి వంటలు చేసుకుందాం. ఒకటి స్వీటు, ఒకటి హాటు. ఫస్ట్ స్వీట్ చేసుకుందాం. స్వీట్లోకి బేసన్ లడ్డు చేద్దాం. ఇది చాలా బాగుంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది. నేను బెల్లంతో చేశాను కాబట్టి ఇంకా బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొంచెం వేడైనాక ఇడబల్ గమ్మని దొరుకుతుంది, గోంద అంటారు దాన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. మంచిగా ఇట్లా పాప్ అయిన దాకా ఫ్రై చేసుకుందాం. చూడండి ఇట్లా పాప్ అయింది కదా, మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఈ గ్లాస్తో ఒక గ్లాసు నెయ్యి వేసుకున్నాను. 2 గ్లాసులు శనగపిండి వేసుకుంటున్నాం. 2 కలిపి మంచిగా ఫ్రై చేసుకోవాలా. మంచి స్మెల్ వస్తుంది అన్నమాట, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు ఇంత డ్రై ఉంది కదా, మంచిగా వేగేసరికి మొత్తం అంతా మళ్ళీ ఆ నెయ్యి అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు అందులోనే కొంచెం బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ ఒక పావు గ్లాస్ అంతా. ఎందుకంటే కొంచెం శనగపిండి కాబట్టి మెత్తగా ఉంటుంది కదా, ఇది కొంచెం బరకగా వచ్చేలాగా ఉంటుంది కాబట్టి కొంచెం అంత ఒక పావు గ్లాస్ అంతా బొంబాయి రవ్వ కూడా వేసుకొని చూడండి. ఇట్లా మొత్తం మెల్ల ఏగిందంటే ఇట్లా మొత్తం ఇట్లా నెయ్యి అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇట్లా లూజ్ అయిపోతుంది పిండి. ఇప్పుడు ఇందులోనే మనకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవచ్చు. నేనైతే డ్రై నట్స్ వేస్తున్నాను, సీడ్స్ వేస్తున్నాను. పంకిన్ సీడ్స్, ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, మెలన్ సీడ్స్ అవి వేసుకుంటున్నాను. మీ ఇష్టం ఏమన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏగిపోయింది, దీన్ని మనం చల్లారనిద్దాం. మనం ఇందాక వేయించి పెట్టుకున్న గోంద ఉంది కదా, దాన్ని కూడా మొత్తం అంతా క్రష్ చేసుకుందాం. ఇట్లా కొంచెం ఏదైనా గట్టిగా ఉన్నాయి అనుకోండి, అవి తీసేసుకుందాము. ఎందుకంటే అవి చాలా గట్టిగా ఉంటాయి, పంట కిందకి వస్తే బాగోదు. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న అది కూడా చల్లగా అవుతుంది కదా, అందులోనే మనం ఇది కూడా వేసేసుకుందాం. గోంద మిక్చర్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు అది మొత్తం చల్లారిపోయింది కదా, అందులో నేను బెల్లం పొడి వేస్తున్నాను. కావాలంటే పంచదార పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం పొడి వేస్తున్నాను. ఇలా 1.5 కప్పు బెల్లం పొడి వేస్తున్నాను. స్వీట్ టేస్ట్ మీ ఇష్టం, మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే 1.5 కప్ వేసాను. చూడండి ఇట్లా అంతా మంచిగా మొత్తం కలుపుకోవాలా. కావాల్సిన సైజులో, ఎంత సైజు కావాలంటే అంత సైజులో లడ్డూలు చేసుకోవాలా. చూడండి అన్నీ ఇట్లా చేసి పెట్టుకోవాలా. మన బేసన్ లడ్డు, టేస్టీ అండ్ హెల్దీ బేసన్ లడ్డు రెడీ అయిపోయింది. అన్ని లడ్డూలన్నీ ఇట్లా చేసి పెట్టుకొని కొంచెం ఆరినాక ఒక డబ్బాలో వేసి తీసి పెట్టుకోవాలా. బాగుంటాయి. ఒక వారం 10 రోజులు అయినా కూడా మంచిగా ఫ్రెష్గానే ఉంటాయి.
బెల్లం వేసినాం కాబట్టి ఈ కలర్ వచ్చినాయి. పంచదార వేసినాం అనుకుంటే మంచిగా గోల్డెన్ కలర్లో ఉంటాయి. మన లడ్డూలు రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు కొంచెం అంతా కారపూస చేసుకుందాం. దానికి కొంచెం బియ్యం పిండి తీసుకొని అందులోనే కొంచెం మినప్పిండి కూడా వేసుకొని అందులో ఇంకా కారం, ఉప్పు, వాము, కొంచెం పసుపు వేసుకొని వేడి నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అందులో కొంచెం కాసిన నూనె కూడా వేసుకొని వాటిని మంచిగా కలుపుకోవాలి. నేను ఇష్టం, నేనైతే మినప్పిండి వేసాను. శనగపిండి కావాలనుకున్నాను శనగపిండి కూడా వేసుకోవచ్చు. శనగపిండి అంటే కొంతమంది గ్యాస్ పడుతుంది అంటారు కదా, నేనైతే మినప్పిండే వేసుకుంటాను. చూడండి, కొంచెం నూనె కూడా కాసి పోస్తే ఏంటంటే మంచిగా గుల్లగా వస్తాయి అన్నమాట. ఇట్లా కలిపినట్టే ఉప్పు కారం టేస్ట్ కూడా చూసుకోవచ్చు. పచ్చిపిండినే సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఇట్లా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెడితే వేడి నీళ్ళు పోసినాం కాబట్టి మంచిగా ఉమ్మగిలినట్టు అవుతుంది. ఇప్పుడు దాన్ని కొంచెం పిండి తీసుకొని మనకి ఎంత కావాలో అంత పిండి తీసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కలిపి ముద్దలాగా చేసుకొని మన మురుకుల గొట్టం ఉంటుంది కదా, అందులో పెట్టుకొని మురుకులు ఎత్తేసుకోవాలి. ఇట్లా మురుకుల గొట్టంలో పెట్టేసుకొని మొత్తం అంతా మంచిగా అందులో ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణలి పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి కానివ్వాలి. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు మనం కారపూస ఒత్తుకోవాలి. ఓ సైడ్ మంచిగా కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకోవాలా. ఏగానే తిప్పినాం అనుకోండి మొత్తం అంతా ఇరిగిపోతుంది. ఒక సైడ్ మంచిగా కాలినాక ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. ఇప్పుడు కాలిపోయింది, తీసి పక్కన పెట్టుకోవాలి. మొత్తం అంత పిండిని ఇట్లానే వేసుకొని మంచిగా వేయించుకొని పెట్టుకోవాలి. మంచిగా వేగాలి. మంచిగా వేగలేకపోతే మంచి గుల్లగా రావు, కటకట అని వచ్చేస్తాయి. మంచిగా వేగినాయి అనుకోండి మంచిగా ఇట్లా క్రిస్పీగా మంచిగా వస్తాయి. చూడండి, అంత పిండి మొత్తం అంతా ఇట్లా చేసి పెట్టుకోవాలా. మన టేస్టీ కారపూస కూడా రెడీ అయిపోయింది. కారపూస అనొచ్చు, మురుకులు అనొచ్చు. మా తెలంగాణలో అయితే వీటిని కూడా మురుకులే అంటాము. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.